కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఉద్దేశము రేపు జూలై 4 ఎల్బీ స్టేడియంలో మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశానికి విచ్చేయించిన సందర్భంగా మన ఉమ్మడి వర్ణి మండలము మరియు బాన్స్వాడ నియోజకవర్గం నుండి ప్రతి గ్రామం నుండి ప్రతి బూత్ నుండి అధిక మొత్తంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలి వెళ్ళి విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పిసిసి అధ్యక్షులుగా నియామకమైన మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మొదటిసారి విచ్చేయించిన సందర్భంగా వారికి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా దీంట్లో కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి నాయకులతో అధ్యక్షులు ఖర్గే గారు మాట్లాడతారు. గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం ఏ విధంగా చేయాలి, ఏ రకంగా ఉందనే ఉద్దేశంతో మాట్లాడే అవకాశము, కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మన నిజామాబాద్ జిల్లా వాస్తవ్యులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి బూత్ నుండి ప్రతి గ్రామం నుండి మన కాంగ్రెస్ పార్టీ సైనికులు కార్యకర్తలు తరలి వెళ్ళి ఈ సభను సక్సెస్ చేయాలని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్.